దైవావేశము. మనకు జనరల్గా ఇన్స్పిరేషన్ అనే మాట బాగా తెలుసు, కానీ జనరల్గా మనం ఇన్స్పిరేషన్ అనగానే ప్రభావితం చేయబడ్డమని, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డము, ప్రేరేపించడము అని ఎలాగా మాటలు అర్థాలు చెప్పుకుంటాం. విల్ ట్రై టు అండర్స్టాండ్ సరైన అర్థము. ఇక్కడ ఇన్స్పిరేషన్ అనే మాట ఎలా అర్థం చేసుకోవాలి అన్నది మనము చూద్దాము. బైబిల్ మనకు ఎలా వచ్చింది, అది ఇప్పుడు మన యొక్క టాపిక్. బైబిల్ ఎలా మనకు వచ్చింది, దేవుని దగ్గర నుంచి మన చేతిలోనికి బైబిల్ ఎలా వచ్చింది అన్నది మనం ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన, ఇక్కడ మాట గమనించండి, దైవావేశము వలన కలిగిన 2 తిమోతి 3:16 దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతిని శిక్ష చేయుటకు ప్రయోజనకరమై. సో దైవావేశము వలన కలిగిన లేఖనము. ఇంగ్లీష్లో ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. ఆల్ స్క్రిప్చర్, ప్రతి లేఖనము, ఆల్ స్క్రిప్చర్. యాక్చువల్గా మనము గ్రామర్ దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనం అనకుండా, నిజానికి ప్రతిలేఖనము అనేది ముందు పెట్టాల. సిద్ధపడి ఉండినట్లు ప్రతిలేఖనము దైవావేశము వలన కలిగినది అనే మాట కరెక్ట్ ట్రాన్స్లేషన్ అని చెప్పుకోవాలి, లేదా సెంటెన్స్. ఆల్ స్క్రిప్చర్ ఈస్ గివెన్ బై ఇన్స్పిరేషన్. సో దైవ ఆవేశం, ఆవేశము, ఆవహించడము, కంట్రోల్లోనికి తీసుకోవడము, సూపరింటెండెన్స్ అంటాం. సూపరింటెండెన్స్, స్వాధీనంలోనికి వెళ్ళడము, ఇవి అర్థాలు. సరే, ఇంకొద్దిగా డీటెయిల్లోకి వెళ్దాం, మరికొన్ని అర్థాల్లోకి. 2వ పేతురు 1:21, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవునికి మూలంగా పలికారు. సో ఇక్కడ కూడా ఇన్స్పిరేషన్. 2 పీటర్ చదువుతాను నేను. 2 పీటర్ 1:21. Knowing this first, that no prophecy of scripture is of a private interpretation. For the prophecy came not in old time by the will of man, but holy men of God spake as they were moved by the Holy Spirit. ప్రేరేపించబడిన వారు, they were moved. ఇంగ్లీష్ బైబిల్లో they were moved. సో ఇక్కడ మూవ్డ్, ఇన్స్పిరేషన్ అనే మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రేరేపించబడుట, దైవావేశము వలన అనే మాటలు. Now first see the different definitions. ఇన్స్పిరేషన్ అంటాం. ఏంటి ఇన్స్పిరేషన్ అంటే? పాత నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథకర్తలపై దేవుని యొక్క నియంత్రణ, ప్రభావం ఉండటే దైవావేశము అంటారు. ఇన్స్పిరేషన్ ఈస్ గాడ్స్ కంట్రోల్ ఓవర్ ద రైటర్స్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. నియంత్రణ, ప్రభావము.
లూయిస్ పెర్రీ చేఫర్. బెంజమిన్ బి వార్ఫీల్డ్ ఏమంటాడంటే, పరిశుద్ధ లేఖనకర్తలపై పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము వినియోగించబడు. అంటే ద యూజ్ ఆఫ్ గాడ్స్ ఆర్ హోలీ స్పిరిట్స్ పవర్, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం అది పరిశుద్ధ లేఖనకర్తల మీద అది వినియోగించబడడం. సో యూటిలైజేషన్ ఆఫ్ గాడ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద రైటర్స్ అంటాడు. డిఫరెంట్ వర్డ్స్ మన అండర్స్టాండింగ్ కొరకు. ఎడ్వర్డ్ జే యంగ్ అనే థియాలజీని ఏమంటే, లేఖనకర్తలపై పరిశుద్ధాత్మ యొక్క పర్యవేక్షణాధికారం, సూపరింటెండెన్స్, పర్యవేక్షణ. సో లేఖనకర్తలపై. చార్ల్స్ సి రైరీ ఈయన ఈ థియాలజీని ఏమంటాడంటే, తన బేసిక్ థియాలజీ అనే బుక్లో ఇలా అంటాడు, దైవావేశము అనగా, ఇన్స్పిరేషన్ అంటే మానవ లేఖన రచయితలు, అంటే బైబిల్ రాసిన రచయితలు మనుష్యులు తమ యొక్క వ్యక్తిత్వాలను ఉపయోగించుకొని, ద పర్సనాలిటీస్, ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ పర్సనాలిటీ. సో దేవుడు వాళ్ళని ఉపయోగించుకున్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీస్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. గాడ్ యూజ్డ్ దేర్ పర్సనాలిటీస్. మానవునికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను దేవుడు ఆథర్స్కి రెవల్యూషన్ ఇచ్చాడు. రెవల్యూషన్ అది లోపరహితంగా, విదౌట్ ఫాల్ట్స్, నో ఎర్రర్స్. ఇక్కడ లోపరహితం అంటే నో ఎర్రర్స్, ఇన్హెరెంట్ అంటాం, ఇన్హెరెంట్, నో ఎర్రర్స్, లోపాలు లేకుండా. ప్రథమ విరచిత లేఖనాలు అంటాం, అంటే ఆటోగ్రాఫ్స్. ఆటోగ్రాఫ్స్ అంటే, గ్రాఫే అంటే రాయడం, లేఖనాలు. ఆటో అంటే వెరీ బిగినింగ్, వెరీ ఫస్ట్, ఒరిజినల్. అంటే ఇప్పుడు పౌలు రాశాడు, అది ఒరిజినల్. యెషయా రాశాడు, అది ఒరిజినల్. వాటినే ఆటోగ్రాఫ్స్ అంటారు. మిగిలినవి కాపీస్, వేరే వాళ్ళు వాటిని కాపీ చేశారు. యెషయా రాసిన దాన్ని మిగిలిన ప్రవక్తలు కాపీలు చేసి పంచుకున్నారు చదువుకోవడానికి. పౌలు రాసిన పత్రికలను ఆయన శిష్యులు కాపీ చేశారు. సో ఇలాంటి పదాలను సమకూర్చి లిఖించినట్లు దేవుడు మనుష్యులను తన యొక్క పర్యవేక్షణ నియంత్రణలో ఉంచుట. అంటే గాడ్ took control of them, but gave them their own personality, their own vocabulary. Everybody used his own vocabulary. కొద్దిమందికి ఎక్కువ పెద్ద వొకాబులరీ ఉంది, కొద్దిమందికి చిన్న వొకాబులరీ ఉంది. ఉదాహరణకు యోహాను యొక్క వొకాబులరీ చాలా చిన్నది, అందుకని ఆయన మాటలు చాలా తక్కువ. లూకా వొకాబులరీ పెద్దది. పౌలు వొకాబులరీ చాలా పెద్దది పేతురు వొకాబులరీతో పోలిస్తే. సో వాళ్ళ పదాలను సమకూర్చుకొని రాయడానికి దేవుడు వాళ్ళకి స్వాతంత్రం ఇస్తూ వారిని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. దే వర్ అండర్ ద సూపరింటెండెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో గాడ్ హస్ సూపర్వైజ్డ్, పరిశుద్ధాత్మ దేవుడు సూపర్వైజ్ చేశాడు. అదండి ఇక్కడ ఇన్స్పిరేషన్ అంటే, సూపర్వైజింగ్. జాన్ మెకార్థర్ చాలా మంచిగా అంటాడు. ఏమంటాడంటే, రెవల్యూషన్ వస్తువు, ఇట్స్ మెటీరియల్. ఇన్స్పిరేషన్
దాన్ని కొనిపోయే మాధ్యమం ఈజ్ మీడియం. అంటే దేవుడి దగ్గర నుంచి పేతురు, లేదా దేవుని దగ్గర నుంచి మోషేకు, లేదా దేవుని దగ్గర నుంచి పౌలుకు, దేవుని దగ్గర నుంచి ఆథర్స్ ఆఫ్ ద బైబిల్ ఉన్నదే, ఆ మధ్యలో ఉన్న దాన్ని రెవల్యూషన్ అంటారు. మనకు రెవల్యూషన్ లేదు, మనకు రెవల్యూషన్ లేదండి. రెవల్యూషన్ అనేది దేవునికి బైబిల్ గ్రంథకర్తలకు మధ్య ఉన్నదే రెవల్యూషన్. గాడ్ రివీల్డ్ టు దెమ్, వాళ్ళు దాన్ని రాశారు. సో మన దగ్గర ఉన్న బైబిల్ ఆల్రెడీ రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. మనకి స్పెషల్ రెవల్యూషన్ ఉండదు, తప్పుగా వాడుతున్నారు మాట అంతే. అర్థమైన దాన్ని వాక్యం చదివేటప్పుడు సడన్ గా కొన్ని విషయాలు అర్థమవుతాయి, దాన్ని రెవల్యూషన్ అని చెప్పి అంటున్నారు. టెక్నికల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వర్డ్. టెక్నికల్లీ ఇట్ ఈస్ ఇల్యూమినేషన్, అండర్స్టాండింగ్. మన మనోనేత్రాలు తెరవబడి అర్థం చేసుకుంటున్నాం అక్కడ ఏముందో. సో యూజువల్లీ పీపుల్ కాల్ ఇల్యూమినేషన్ యాజ్ రెవల్యూషన్. దేవుడు మన మనసులను వెలిగించి అర్థం చేసుకునే శక్తిని ఇచ్చినప్పుడు దాన్ని రెవల్యూషన్ అని అనుకుంటున్నారు. అది కాదు. రెవల్యూషన్ అంటే ఏంటంటే ఒరిజినల్ రెవల్యూషన్ దేవుని దగ్గర నుంచి గ్రంథకర్తల దగ్గరకు వచ్చింది రెవల్యూషన్. దీన్ని మన కొరకు వాళ్ళు రాసి పెట్టారు. సో ఆ రెవల్యూషన్ వాళ్ళలోనికి పోయింది, దాన్నే ఇన్స్పిరేషన్ అన్నారు. ఇంకా మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఇన్స్పిరేషన్ ఈజ్ ఎ మీడియం త్రూ విచ్ ద రెవల్యూషన్ ఈజ్ కన్వేడ్ టు ద రీడర్స్. చదివే వారికి దేవుని యొక్క ప్రత్యక్షత ఈ ఇన్స్పిరేషన్ అనే దాని ద్వారా మనకు అందినది. అదండి. జస్ట్ లైక్ ఒక కాపర్ వైర్ ఈజ్ ద మీడియం ఫర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ కాపర్ వైర్లో ఎలక్ట్రిసిటీ ప్రవహించి బల్బు వెలుగుతుంది. సో స్విచ్, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఒరిజినల్. సో ట్రాన్స్ఫార్మర్ నుంచి మన స్విచ్ లోనికి వస్తుంది. అది అట్లా. రెవల్యూషన్ లో దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడు. ఇన్స్పిరేషన్ అనగా దేవుని యొక్క ప్రత్యక్షతను పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన రచించిన మనుషులలో ఉంచి, వాళ్ళ మనస్సుల్లో ఉంచి, అంటే దేవుడు తన రెవల్యూషన్ వాళ్ళ మనసులో ఉంచి వీరు ఏమి వ్రాస్తున్నారో దానిని, దేవుడు వారికి ఇచ్చిన సమాచారాన్ని ఖచ్చితమైన పదాలను వారిని వ్రాయమన్నదే వ్రాసేటట్లుగా చేయడం. ఇప్పుడు సూపరింటెండెంట్ ఉంటాడు ఆఫీస్కి, నేను ఒక టైప్ చేస్తాను, ఆయన అంటాడు ఈ మాట ఇది కాదు, ఈ మాట పెట్టుకో అంట. అలాగా. సో రెవల్యూషన్ అంటే దేవుడిచ్చిన సమాచారం, ఇన్స్పిరేషన్ అంటే దాన్ని గ్రంథస్థం చేసే విధానం. అదండి సింపుల్ గా. రెవల్యూషన్ is the information given by God or whatever is given from by God. Inspiration ante putting it in the writing, దాన్ని గ్రంథస్థం చేయడం, దాన్ని రాయడం. ఇప్పుడు ఈ ఇన్స్పిరేషన్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లోకి ఎందుకు వచ్చింది? ఇంగ్లీష్ భాషలోని ఇన్స్పిరేషన్ అనే పదం లాటిన్ బైబిల్ని వల్గేట్ అంటారు. మొట్టమొదట ఇదే ఉండిందండి, ఇంగ్లీష్లో బైబిల్ లేదు. మొట్టమొదట క్యాథలిక్ చర్చిలో, రోమన్ క్యాథలిక్ చర్చిలో లాటిన్ బైబిలే ఉండేది. ఎందుకంటే వాళ్ళది లాటిన్ కదా భాష. సో 2వ తిమోతి 3:16, 2వ పేతురు 1:20 ఈ రెండు భాగాల్లోనూ వాడుకలో ఇన్స్పిరేషన్ అనే మాట వాడారు. కానీ గ్రీకులో ఉన్న మాట ఏమిటంటే థియోన్యూస్టాస్. ఇక్కడ పి సైలెంట్ అండి, పై అంటుంది ఇంగ్లీష్లో, గ్రీకులో పి సౌండ్. సో పి సౌండ్ ఈజ్ సైలెంట్ హియర్. థియోనిస్టాస్ అంటే థియో అంటే గాడ్, న్యూస్టాస్ అంటే
ఊదడం. థియోనుస్టాస్ అంటే దేవుడు ఊదాడు. బయటికి ఊదడాన్ని ఏమంటాము? ఊదాం, ఎక్స్పిరేషన్. లోపలికి పీల్చాం, ఇన్స్పిరేషన్. మనకు తెలుసు కదా, రెస్పిరేషన్లో రెండు ఉంటాయి, ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. ఆక్సిజన్ గాలిని ఇన్స్పిరేషన్ లోపలికి పీల్చుకుంటాం, ఎక్స్పిరేషన్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తాం. ఆక్సిజన్ పెట్టుకొని మిగిలినంతా బయటకు వదిలేస్తాం. సో ఇక్కడ దేవుడు ఊదాడు అంటే ఎక్స్పిరేషన్. యాక్చువల్గా వర్డ్ ఏంటంటే ఎక్స్పిరేషన్. అయితే ఇది భక్తులలోనికి పెళ్ళి, వాళ్ళు దాన్ని పీల్చుకున్నారు. సో ది ఇన్స్పిరేషన్. సో ఎక్స్పిరేషన్ ఈజ్ రెవల్యూషన్, ఇన్స్పిరేషన్ ఈజ్ ఇన్స్పిరేషన్. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాటలు. థియోనిస్టాస్, దేవుడు ఊదాడు. సో గాలిని బయటికి ఊదుట ఎక్స్పిరేషన్. సో థియోనిస్టాస్ అంటే దేవుడు ఊదెను అని అర్థం. సో గ్రంథకర్తల మనసులోనికి దేవుడు లేఖనాలను ఊదాడు. ఇక్కడ మనం గుర్తించవలసినది ఏంటంటే గ్రంథకర్తలు ప్రేరేపించబడలేదు, తొలి ప్రతులు ప్రేరేపించబడ్డాయి. దో we say Paul is inspired. No, Paul is not inspired. What Paul wrote are inspired. Bible is inspired, not the authors. బాగా వినండి, Bible is inspired, not the authors who wrote them. ఎందుకంటే ఆ లేఖనాలను దేవుడు వారిలోనికి ఊదాడు, ఇన్స్పైర్ లోపలికి వెళ్ళింది. సో దేవుడు ఊదింది ఇన్స్పైర్. ఇప్పుడు నేను మనిషినండి, గాలి పీల్చాను, నేను ఇన్స్పైరా? కాదు, ఆ గాలి ఇన్స్పైర్డ్. అలాగే లేఖనాలు ఇన్స్పైర్డ్, రాసిన వ్యక్తులు ఇన్స్పైర్డ్ కాదు. కానీ జనరల్గా అంటారు ఐఆమ్ ఇన్స్పైర్డ్, ఐఆమ్ ఇన్స్పైర్డ్. అది అర్థం కాక, ఆ టెక్నికాలిటీ తెలియక, టర్మ్స్ యొక్క టెక్నికాలిటీ తెలియక అలా వాడుతుంటారు. ఓకే, అలవాటు అయిపోయిన మాటలు. లెట్స్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దోస్ పీపుల్ ఆర్ విత్ దోస్ వర్డ్స్. సో తొలి ప్రతులు ప్రేరేపించబడ్డాయి. పౌలు కొరింథీ సంఘానికి 4 ఉత్తరాలు రాశాడండి, కానీ బైబిల్లో 2 ఉన్నాయి. 4 రాశాడు పౌలు. బైబిల్లో ఉన్నది పౌలు రాసిన 2వ ఉత్తరము, అదే ఇప్పుడు మనం మొదటి కొరింథీ పత్రిక అంటాము. పౌలు వారికి రాసిన 4వ ఉత్తరము, దాన్నే మనం 2వ కొరింథీ అంటాం బైబిల్లో. సో ఈ 1, 3 కనపడటం లేదు, లేవు. ఎందుకు లేవు? పౌలు రాశాడు, దైవ ప్రేరితం కాదవి. సో దోస్ 2 letters ఆర్ నాట్ ఇన్స్పైర్డ్. ఒకవేళ పౌలు ఇన్స్పైర్ అయితే 4 ఉండాలి. పౌలు ఇంకా కొన్ని ఉత్తరాలు రాశాడండి. హియరోపొలి వాళ్ళకు ఒక ఉత్తరం రాశాడు, లవొదికయ వాళ్ళకు ఒక ఉత్తరం రాశాడు, అవి కూడా బైబిల్లో లేవు. సో మరి ఇక్కడ ఫండమెంటల్ గా గుర్తించాల్సింది, స్క్రిప్చర్స్ ఆర్ బ్రీత్డ్ అవుట్ బై గాడ్. స్క్రిప్చర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బట్ నాట్ ఆథర్స్. లేఖనాలు ఇన్స్పైర్డ్, authors are not inspired. They are only writers, they are only medium. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది దీన్ని వాడుకొని మాటల్ని, దేవుడు నాకు రెవల్యూషన్ ఇచ్చాడు, నేను చెప్తున్నాను, నేను చెప్పే మాట దేవుని మాట. నో, బైబిల్ మాత్రమే దేవుని మాట. ఈ 66 పుస్తకాలు మాత్రమే దేవుని మాట. సో ఇప్పుడు బైబిల్ మనకి ఎలా వచ్చింది, వాళ్ళు ఎలా రాశారు అన్నది అర్థం కావాలంటే ఎలా వ్రాయలేదో అర్థం చేసుకోవాలండి. కొన్నిసార్లు కొన్ని విషయాలు ఏమిటి అని చెప్పడానికి అవకాశం లేనప్పుడు ఏమి కాదో చెప్పాలి. ఏమి కాదో చెప్తే ఏమిటి అన్నది మనకు అర్థమవుతుందండి. సో ద ఫాల్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ద వర్డ్ దైవావేశము.
ఇన్స్పిరేషన్ అనే ఆ మాట తప్పు అభిప్రాయాలు ఉన్నాయి కొన్ని. అవి చాలా మంది అనుకుంటున్నారు, తెలియక చాలా మంది అనుకుంటున్నారు. మనం కూడా అనుకుంటూ ఉండవచ్చు అలాంటి కొన్ని. నెంబర్ 1, ఇన్స్పిరేషన్ లేదా లేఖనాలు ఎలా గ్రంథస్థం చేయబడ్డావో చెప్పడానికి కొన్ని తప్పు పద్ధతులను కొద్దిమంది చెప్తున్నారు. అవి ఏమిటో చూద్దాం. ఇన్స్పిరేషన్ అంటే ఏది కాదో మనకు అర్థమైతే ఇన్స్పిరేషన్ అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. మెకానికల్ ఆర్ డిక్టేషన్. ఇది మెకానికల్ ఆర్ యాంత్రిక లేదా మౌఖిక దైవావేశం. దేవుడు చెప్తూ ఉంటే మనిషి రాశాడు, ఇది చాలా మంది అభిప్రాయం. అంటే ఒక రోబోట్ లాగా, ఒక సెక్రటరీ లాగా. సో దేవుడు చెప్పుకుంటూ పోతుంటే పౌలు రాసుకుంటూ పోయాడు. అలాంటప్పుడు బైబిల్ ఇస్ నాట్ ద డిక్టేషన్. బైబిల్ డిక్టేషన్ అయితే ఖురాన్కి బైబిల్కి ఏం తేడా లేదండి. ఖురాన్ కూడా డిక్టేషనే. గాబ్రియల్ దూత చెప్పుకుంటూ పోతే మహమ్మద్ రాశాడు. వారు చెప్పినట్లు ఖురాన్ గాబ్రియల్ దూత అరబ్బీలో చెప్తే వ్రాయబడింది, బైబిల్లో కాదు. గ్రీకు భాషలోని యోహాను సువార్త, లూకా సువార్తలు చదివితే రెండింటికి మధ్య ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. ఒకవేళ దేవుడి డిక్టేషన్ ఇస్తే రెండు ఒక్కలాగానే ఉండాలి కదా, లేవు. యోహాను తన సువార్తను తక్కువ వొకాబులరీతో రాశాడు, బహు సామాన్యమైన స్టైల్లో రాశాడు. బికాస్ యోహాను ఒక జాలరీ, చేపలు పట్టుకునేవాడు. కానీ లూకా ఎక్కువ పదజాలంతో రాశాడు, ఆధునిక పంథాలో తన స్వార్థను రాశాడు. అంటే లూక్, డాక్టర్ లూక్ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ మ్యాన్. ఎక్కువ చదివిన వ్యక్తి కనుక ఎక్కువ భాష ఆయన లోపట ఉంది, ఎక్కువ వొకాబులరీ ఉంది, ఎక్కువ పదాలు ఆయనకు తెలుసు, మాటలు తెలుసు. ఎక్కువ చదివాడు కనుక గ్రీకులో మోడర్న్ స్టైల్ తెలుసు. కానీ యోహాను చాలా తక్కువ చదివాడు, మహా చదివితే పాత నిబంధన వరకు. సో దేవుడి డిక్టేషన్ చెప్తే రెండు ఒకేలాగా ఉండాలి, అట్లా లేవు. సో ఇది సరైన అభిప్రాయం కాదు. దేవుడి డిక్టేషన్ ఇస్తే అందరి పద సంపద మరియు స్టైల్ ఒకేలాగా ఉండాలి. కొందరు వచనం రాస్తే కొద్దిమంది కావ్యం రాశారు, కొద్దిమంది కలిపి రాశారు, కొద్దిమంది మొరటు భాష వాడితే మరి కొద్దిమంది సున్నితమైన భాష వాడారు. సమ్ పీపుల్ హ్యావ్ యూజ్డ్ పాలిష్డ్ లాంగ్వేజ్, సమ్ పీపుల్ క్రూడ్, ఆమోస్ అండి, క్రూడ్ లాంగ్వేజ్. కానీ యెషయా దగ్గరకు వచ్చేసరికి వెరీ పాలిష్డ్ లాంగ్వేజ్ రాశాడు. సో అలాగా నిర్గమ 21, దేవుడి ఆజ్ఞలని వివరించి చెప్పాను. కొన్ని వాక్య భాగాలలో దేవుడిచ్చిన డిక్టేషన్ ఉంది, ముఖ్యంగా 10 ఆజ్ఞలు ఇలాంటివి. అయితే బైబిల్ అంతా అలా లేదు. రెండవది పార్షియల్ ఇన్స్పిరేషన్ అంటారు, పాక్షిక దైవావేశం. అంటే ఏహెచ్ స్ట్రాంగ్ అనే వ్యక్తి ఈయన ఏమంటాడంటే బైబిల్ అంతా దైవ ప్రేరితం కాదట. అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన 22వ అధ్యాయం ఆఖరి వచనం వరకు బైబిల్ మొత్తము ఇన్స్పిరేషన్ కాదు అంటాడు. అని ఏమంటాడంటే రక్షణకు సంబంధించిన విషయాలు, ఫెయిత్కి సంబంధించిన అంశాలు మాత్రమే దేవుడు ప్రేరేపించాడు. ఇక హిస్టరీ, వంశావళులు అంటే జీనియాలజీస్, సైన్స్, జాగ్రఫీ, ఇవేవి కూడా దైవ ప్రేరితం కాదు. సో బైబిల్ ఈజ్ నాట్ టోటల్లీ ఇన్స్పైర్డ్ అని ఇతని యొక్క భావం. ఇది అక్షర ఆవేశమును, సంపూర్ణ ఆవేశమును, అఖండ ఆవేశమును తృణీకరిస్తోంది. అంటే we believe in the verbal inspiration, అంటే every word in the Bible is from God. ఇప్పుడు హిస్టరీ, జీనియాలజీస్, వంశావళులు, భూగోళం అంటే ప్రాంతాల పేర్లు, ఏమంటే జాగ్రఫీ, సైన్స్, కొన్ని సైంటిఫిక్ విషయాలు దైవ ప్రేరితం కాదు. కానీ మనం we believe verbal inspiration అంటే ప్లీనరీ ఇన్స్పిరేషన్. అంటే ప్లీనరీ అంటే అఖండంగా మొత్తం టోటల్గా
సో 66వ అధ్యాయం అనే మాటను ఇది తృణీకరిస్తా ఉంది. సో వీ డోంట్ యాక్సెప్ట్ దిస్. వీ బిలీవ్ ఇన్ వెర్బల్ ఇన్స్పిరేషన్ అండ్ ప్లీనరీ ఇన్స్పిరేషన్. అక్షరావేశము, అఖండ ఆవేశము, అఖండమైంది, నాట్ స్మాల్ పార్ట్స్. ఆ ముక్క కాదు, ఈ ముక్క ప్రేరితం కాదు, ఈ ముక్క ఇన్స్పైర్డ్ కాదు, అట్లా కాదండి. బైబిల్ అంతా దైవ ప్రేరితం కాదు అని అంటే అక్కడక్కడే దైవ ప్రేరితం ఉంటే ఏది దైవ ప్రేరితం, ఏది దైవ ప్రేరితం కాదని మనకు తెలుస్తుంది. అంటే తెలుస్తుందండి. అంటే ఎవరికి కూడా నిర్ణయించుకోవాల్సిందేనా? ఇక దేవుడి డిక్టేషన్ ఇస్తే, ఓకే సారీ, ఉదాహరణ యేసు ప్రభు కన్యకు జన్మించు విశ్వాసానికి చెందినది. ఇట్ ఈస్ ఫెయిత్. మరి ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్ కూడా కదా. అలాంటప్పుడు హిస్టరీ దేవుని దగ్గర నుంచి రాలేదంటే మరే యేసు ప్రభువును పుట్టింది హిస్టారికల్ ఫ్యాక్ట్ కదా. అది దేవుని దగ్గర రాకపోతే మరి అది ఎలా నమ్మాలి? మనం ఎలా నమ్మాలి? సో ఈవెన్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ గాడ్. సో విశ్వాస విషయంలో దేవుడు కరెక్ట్ గా ఉండి చరిత్ర విషయంలో పొరపాట్లు చేస్తాడా అండి? సో దేవుడు సర్వజ్ఞాని అనే విషయాన్ని మనము మరవకూడదు. బైబిల్లో తప్పులు లేవు అనే విషయాన్ని మనం గుర్తించాలి. మూడవ, కన్సెప్చువల్ ఇన్స్పిరేషన్ అన్నారు. కన్సెప్చువల్ ఇన్స్పిరేషన్ అంటే భావదైవావేశం. అంటే ఈ అభిప్రాయం ప్రకారము కాన్సెప్ట్స్ అండ్ ఐడియాస్ ఆర్ ఇన్స్పైర్డ్. అంటే దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు, దేవుడు ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు, అయ్యే దేవుడు ఇచ్చాడు, ఇక వీళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోయారు. కాబట్టి బైబిల్లో తప్పులుండే అవకాశం ఉన్నది. నో, రాంగ్. దేవుడు కాన్సెప్ట్, ఐడియాస్ ఇవ్వలేదు. వీరు దేవుని యొక్క పర్యవేక్షణ నియంత్రణలోనే రచయితల మాటలు ఉన్నాయని అంగీకరించడం లేదు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే రచయితలు వాడిన భాష ఒరిజినల్ గా ట్రాన్స్లేషన్ ఇప్పుడు మనం వాడే ఇంగ్లీష్ తెలుగు పదాలు కాదు. ఒరిజినల్ గా పౌలు రాసిన మాటలు, ఒరిజినల్ గా యెషయా రాసిన మాటలు. అందుకే హిబ్రూ గ్రీక్ మాటలు ఎక్కువ ప్రాముఖ్యమైనవి కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి. సో పర్యవేక్షణ అని అంటే దేవుని యొక్క సూపర్విజన్ లో ఉండి వాళ్ళు ఆ మాటలు ఉపయోగించారు. సో ఏ మాట ఉపయోగించాలో ఏ మాట ఉపయోగించకూడదో దేవుడే వాళ్ళను గైడ్ చేశాడు. సో అండర్ గాడ్స్ సూపర్విజన్ దే హావ్ చూజన్ ద వర్డ్స్ దే హావ్ రిటన్. వాళ్ళు రాసిన మాటలు దేవుని యొక్క పర్యవేక్షణలో ఉండి రాశారు. ఇప్పుడు 3-4 రకాల పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. పేషెంట్ పెయిన్తో బాధపడుతున్నాడు. ఈ 3-4 రకాల పెయిన్ కిల్లర్స్ అంటే ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ దగ్గర 3 ఉన్నాయి, ఇంకో డాక్టర్ దగ్గర 5 ఉన్నాయి, ఇంకో డాక్టర్ దగ్గర 6 ఉన్నాయి. చిన్న హాస్పిటల్ అయితే 3 ఉన్నాయి, పెద్ద హాస్పిటల్ అయితే 10 ఉన్నాయి. సో బాగా జ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గర ఎక్కువ మాటలు ఉన్నాయి, తక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గర తక్కువ మాటలు ఉన్నాయి. ఉన్న 3 ఒక పెయిన్ కిల్లర్ వాడాలి, లేదా ఉన్న ఈ 10 ఒక పెయిన్ కిల్లర్ వాడాలి. ఎవరు చెప్తారు? డాక్టర్ చెప్తాడు. సో అండర్ ద డాక్టర్స్ సూపర్విజన్. అలాగే ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ వొకాబులరీ. తన సొంత పదాలు ఉన్నాయి. ఏ పదం వాడాలి అన్నది అండర్ గాడ్స్ సూపర్విజన్, దేవుని యొక్క పర్యవేక్షణ. అది అట్లా రాయబడడం జరిగింది తప్ప దేవుడు ఐడియాలు ఇచ్చాడు, కాన్సెప్ట్ ఇచ్చాడు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారు, నో. కాబట్టి తప్పులుండే అవకాశం ఉంది, నో.
మత్తయి 5:18లో లేదా పౌలు 1 ఉన్న మాట తర్వాత చూడండి. ఒక ఐడియాని సరైన మాటల్లో చెప్పకపోతే మనం ఐడియాని మనం సరిగ్గా చెప్పలేము. చూడండి, ఒక ఐడియా కరెక్ట్గా చెప్పాలి అంటే కరెక్ట్ వొకాబులరీ ఉండాలి. కరెక్ట్ వొకాబులరీ లేకపోతే ఐడియా కరెక్ట్గా ఇవ్వగలమా? ఇవ్వలేం కదా. మోషే నేను నెత్తిగలవాడను, మాట్లాడలేను అన్నప్పుడు దేవుడు నేను నీ ఆలోచనలో తోడుగా ఉంటాను అనలేదు, నేను నీ నోటికి తోడుగా ఉంటాను అన్నాడు. 1 కొరింథీ 2. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో ఆత్మ సంబంధమైన సంగతులు సరిచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము అంటాడు. ఆత్మ నేర్పు మాట. నాలుగో విషయం ఏంటంటే న్యాచురల్ ఇన్స్పిరేషన్, స్వాభావికమైన దైవావేశం. ఇది కూడా తప్పే, ఇవన్నీ తప్పులేనండి. వీరి అభిప్రాయం ప్రకారము బైబిల్ రచనలో దేవుని పాత్ర లేదు. గాడ్ హ్యాస్ నో రోల్. కొద్దిమంది మనుషులకు చాలా ఉన్నతమైన ప్రకృతి సంపాదిత సామర్థ్యం, అంటే సమ్ పీపుల్ హ్యావ్ మోర్ న్యాచురల్ టాలెంట్. ఉదాహరణకు షేక్స్పియర్ లాగా బాగా రాయగలిగాడు. షేక్స్పియర్ నువ్వు రాయగలవా? నువ్వు రాయలేవు. సో షేక్స్పియర్ హ్యాస్ హై న్యాచురల్ టాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా దాంట్లో చెప్పుకున్న వ్యాసుడు మీకు మనోబలం ద్వారా రాయగలిగారు. ఇక్కడ మనోబలంతో సంబంధమే లేదు. They were under the supervision of God. That's all. మనోబలం లేదండి, మనోబలంతో లేదు. పౌలుకి ఎక్కువ మనోబలం ఉంది, పేతురుకు తక్కువ మనోబలం ఉంది కాదు. పౌలుకు ఎక్కువ జ్ఞానం ఉంది, పేతురుకు తక్కువ జ్ఞానం ఉంది. పౌలుకు ఎక్కువ వొకాబులరీ ఉంది, పేతురుకు తక్కువ వొకాబులరీ. మనోబలంతో సంబంధం లేదు. ఇక్కడ ఇద్దరు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డారు. సో ఈక్వల్లీ ఇన్స్పిరేషన్, ఈక్వల్ ఇన్స్పిరేషన్ వచ్చింది వాళ్ళకి, ఈక్వల్ రెవల్యూషన్ వచ్చింది. మనోబలము వల్ల గ్రహించడం అన్నది ఏమీ లేదు ఇక్కడ. స్పిరిచువల్ ఇల్యూమినేషన్ అన్నాడు 5వ విషయము, స్పిరిచువల్ ఇల్యూమినేషన్. దీనినే మిస్టికల్ ఇన్స్పిరేషన్ అని కూడా అంటారు. అమెరికాలో స్లేమ్కర్ అనే వ్యక్తి దీన్ని ప్రచారం చేస్తే ఇంగ్లాండ్లో కెవిరిడ్జ్ అనే వ్యక్తి చేశాడు. ఓకే, ఇదేంటంటే వీరి ప్రకారము ఏ క్రైస్తవుడైనా ఇతరుల కంటే ఎక్కువ ఆత్మసిద్ధి పొంది ఉంటే అతడు లేఖనాలు రాయగలడు. వీరి ప్రకారం లేఖనాలు దైవ ప్రేరితం కాదు, కానీ కొద్దిమంది భక్తులు దైవాత్మను అధికంగా కలిగి ఉంటారు. ఎక్కువ ఆత్మ ఉంది, తక్కువ ఆత్మ ఉంది. ఎక్కువ ఆత్మ ఉన్నవాడు రాశాడు, తక్కువ ఆత్మ ఉన్నవాడు రాయలేకపోయాడు. నో, it is not the spiritual illumination, it is divine revelation. అదండి మనది స్పిరిచువల్ ఇల్యూమినేషన్. నేను ఆత్మీయంగా ఎంత ఎదిగితే అంత వాక్యాన్ని గ్రహిస్తాను. మైన్ ఈ స్పిరిచువల్, నీది నాది స్పిరిచువల్ ఇల్యూమినేషన్, కానీ వారిది గాడ్స్ డివైన్ రెవల్యూషన్. అదండి. వీరు దైవ ప్రేరితులు. ఇలాంటి భక్తులు ఎక్కడైనా ఎప్పుడైనా ఉండవచ్చు. వారు చెప్పేదే దైవ వాక్. అలా అయితే 66 పుస్తకాలకు గ్రంథాల బైబిల్కి ఇంకా పుస్తకాల అధ్యాయులు జోడి జోసెఫ్ స్మిత్ యొక్క మార్మోన్ బైబిల్, విలియం మ్యారియన్ బ్రెన్హామ్ యొక్క రచనలు బైబిల్ సమానంగా సమాంతరంగా వారి డినామినేషన్స్ అంగీకరించబడుతుంది. అసలు ఈ పాత నిబంధన కొత్త నిబంధన కన్నా ఎక్కువగా ఈ మార్మోన్ బైబిల్ చదువుతారు వీళ్ళు, మార్మోన్స్. అలాగే విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గ్రూప్ ఒకటి ఉంది, వీళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు కూడా బైబిల్ కన్నా ఈ బ్రెన్హామ్ చెప్పిందే ఎక్కువగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళకి ఎక్కువ స్పిరిచువల్ ఇల్యూమినేషన్ ఉంది. నో, నాట్ కరెక్ట్. అలాంటప్పుడు బైబిల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, యూనిక్నెస్ ఏమిటి, వాటి యొక్క అథారిటీ ఏంటి? ఏమండి,
అలాంటి బైబిల్కి ఏం అథారిటీ ఉన్నట్టు? కాదు కదా. సో డివైన్ రెవల్యూషన్ కాబట్టే బైబిల్కి అధికారం ఉంది. ఆర్థడాక్స్ ఒపీనియన్, నవీన సంప్రదాయ అభిప్రాయం, దీన్ని స్పిరిచువల్ ఎగ్జిస్టెన్షియలిజం అంటారు. ఆత్మ అస్తిత్వవాదం, ఇది కాస్త థియాలజీ వాళ్ళ కోసం రాసిన మాటలు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బైబిల్ దేవుని వాక్యం కాదు, కానీ దేవుని వాక్యానికి సాక్షి అంట బైబిల్. దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడే తప్ప తన గురించిన సత్యాలను బయలుపర, అంటే దేవుడు తన గురించి రెవల్యూషన్ ఇవ్వడట, అక్కడక్కడ ఏదో కొంత చెప్తాడట. బైబిల్ చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. బాగా వినండి. దేనికి నువ్వు స్పందిస్తావో అది దేవుని వాక్యం, మిగిలింది దేవుని వాక్యం. అంటే ఇప్పుడు నేను ఒక కీర్తన గ్రంథం చదువుతున్నాను, ఒక వాక్యం నన్ను బాగా మోటివేట్ చేసింది కాబట్టి అది దేవుని వాక్యం అంట. మరొక వాక్యం నన్ను మోటివేట్ చేయలేదు కనుక అది దేవుని వాక్యం. ఇస్ దట్ రైట్? నో. బైబిల్ అంతా మనల్ని మోటివేట్ చేయాలి. బైబిల్లో కొన్ని వచనాలు నన్ను మోటివేట్ చేయడం లేదంటే దట్ ఈస్ మై ఫాల్ట్, దట్ ఈస్ మై డిజోబీడియన్స్, దట్ ఈస్ మై అన్బిలీఫ్. అదేండి. సో దీని అర్థం నేను స్పందించిన వాక్యం నాకు దైవభక్తు. దేనికి నీవు స్పందించకపోతే దైవవాక్యం కాదు. సో అప్పుడు ఏంటనమాట, ఒక వాక్య భాగం నీకు, ఉదాహరణకి కీర్తన 119 అధ్యాయము 10వ వచనం నన్ను ఇన్స్పైర్ చేసింది, 20వ వచనం నిన్ను ఇన్స్పైర్ చేసింది. సో 20వ వచనం నీకు దైవవాక్కు, నాకు కాదు. 10వ వచనం నన్ను ఇన్స్పైర్ చేసింది కాబట్టి 10వ వాక్కు నాకు దైవవాక్యం, నీకు కాదు. ఏమైనా బుద్ధి ఉందా ఈ మాటల్లో? అండి, అంటే ఎవ్రీబడి డిసైడ్స్ హిజ్ ఓన్ వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. దెన్ అల్టిమేట్లీ వాట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్? ఏది దేవుని వాక్యం చివరికి వచ్చేసరికి? సో దట్ ఈస్ రాంగ్ అండర్స్టాండింగ్. సో ఇంతకంటే అల్పమైన అభిప్రాయం మరొకటి ఉన్నది. లో ఎస్టీమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తుకు స్పందిస్తే ఆయన దేవుని కుమారుడు, స్పందించకపోతే దేవుని కుమారుడు కాదు. ఎవరు స్పందించకపోయినా యేసు దేవుని కుమారుడు. వీరి ప్రకారం బైబిల్ని డీమిథలైజేషన్ చేయాలి. అంటే బైబిల్లో మిత్ ఉందంట, ఉక్కిటి పురాణం. యేసు ప్రభు తిరిగి బ్రతికాడు లేదు, సైంటిఫికల్లీ ఇంపాసిబుల్. సో అది రియాలిటీ కాదు. సో అది బైబిల్ దేవుని వాక్యం కాదు. కన్యకు జన్మించి అది ఇంపాసిబుల్ కనుక అది బైబిల్ కాదు, అది దేవుడి నుంచి రాలేదు. యేసు ప్రభు పైకి వెళ్ళిపోయాడు అందరూ చూస్తుండగా, అట్లా ఎవరు పోగలరు? ఎవరు పోలేరు కనుక అది తప్పు. సో అది దేవుని దగ్గర నుంచి రాలేదు. రెండవ రాకడ, దేర్ ఇస్ నో సెకండ్ కమింగ్. ఏమండి? సో ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి కానీ అవి దేవుని దగ్గర నుంచి వచ్చినాయి కాదంట. వాట్ నాన్ సెన్స్. సో ఇవి దైవవాక్యం కాదు. ఏమండి? దైవావేశాన్ని గూర్చిన బైబిల్ బోధ, బిబ్లికల్ టీచింగ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. చూడండి, ఇందాక నేను చెప్పిన బోధలు లిబరల్ థియాలజియన్స్ చెప్తారు. లిబరల్ చర్చెస్ యొక్క పాస్టర్స్ వాటిని నమ్ముతారు. ఇది రికార్డ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు అన్నది నేను చెప్పలేను. మీరు క్వశ్చన్ తర్వాత అడగండి, రికార్డింగ్ ఆపేసిన తర్వాత అడగండి. ఐ విల్ టెల్ యూ హూ దే ఆర్. 3 దైవావేశాన్ని గురించిన బైబిల్ బోధ, బిబ్లికల్ టీచింగ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో బైబిల్ ఏం చెప్తుంది ఇన్స్పిరేషన్ గురించి? వాట్ బైబిల్ ఈస్ టెల్లింగ్? అవన్నీ మనుషులు చెప్పినాయి. బైబిల్ బిలీఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క విశ్వాసం. బైబిల్ దైవావేశమని యేసుక్రీస్తు ప్రభు విశ్వసించాడు. పాత నిబంధన దైవవాక్కు అని చెప్పాడు. మత్తయి 5:17-18. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చితినని తలంచుకోదు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్నయైనను తప్పిపోదని నిశ్చయంగా చెప్తాను. పొల్లు సున్నా కూడా తప్పిపోదు. సో పాత నిబంధన బైబిల్ దైవవాక్కుని ఎవరు చెప్తున్నారు? యేసుప్రభువే చెప్తున్నాడండి. మరి వీళ్ళు పాత నిబంధన అంతా దైవవాక్కు కాదు అంటే యేసుప్రభు అబద్ధం అని చెప్తున్నాడా? యేసుప్రభుని అబద్ధికునిగా చేస్తున్నారా? అది దైవ దూషణ కాదా? Do they really believe that Jesus is God? పైకి చెప్తున్నారు, అంతరంగములో they don't believe. సో పాత నిబంధన వచనాలు అన్ని గ్రంథాల్లో చాలా మట్టుకు ఉన్నాయి. అవి తర్వాత చూసుకోవచ్చు. కృత నిబంధన దైవవాక్కు యోహాను 14:20 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును బోధించి ఆల్ థింగ్స్, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ ఆల్ థింగ్స్ మీకు జ్ఞాపకం. ఆల్ అంటే ఆల్, ఆల్ అంటే సంథింగ్ అనే కాదు కదా. ఆల్ అంటే ఫ్యూ అని, ఆల్ అంటే సమ్ అని అర్థమా? కాదే. ఆల్ థింగ్స్, ఆల్ థింగ్స్. సో ఈ మీకు మీకు అంటే మనమందరం కాదండి, ఈ 12 మంది 11 మంది ఉన్న అపోస్తలులు, దైవ గ్రంథాలను రాసినటువంటి రచయితలు, వాళ్ళ గురించి చెప్తున్నాడు. సో కొత్త నిబంధన అంతా కూడా దైవ వాక్యే అని యేసుప్రభు వారే స్వయంగా చెప్తున్నాడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును, మీరు అంటే అక్కడ ఉన్న వాళ్ళు సర్వసత్యములోనికి, ఆల్ ట్రూత్, ఆయన తనంతట తానే బోధింపగా వేటిని వినిన వాటిని బోధించి సంభవ సంగతులను మీకు తెలియచే, ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. సో అపోస్తలులు రాయబోచిన గ్రంథాలు నేను వ్రాయిస్తున్నాను, నేను పంపే శుద్ధాత్మ వ్రాయిస్తాడు అని యేసు ప్రభు ఖరాఖండిగా చెప్పాడు. పౌలు యొక్క విశ్వాసం. సో పౌలు కూడా దేవుడే, ఇవన్నీ మీరు తర్వాత చదవండి, మీకు గ్రూప్లో పెడతారు కాబట్టి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్టు దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనం. ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ అంటాడు. ఆ హేతు చేత మీరు దేవుని వర్తమానం గుర్చిన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం నుంచి అది నిజంగా ఉన్నట్లు దేవుని వాక్యమని మీరు దానిని అంగీకరించుతారు. మేము చెప్పిన మాటలు దైవ వాక్యము అంటాడు. పేతురు కూడా అలాగే మాట్లాడతాడు. సో వెర్బల్ అండ్ ప్లీనరీ ఇన్స్పిరేషన్ అంటే విశ్వాసులు బైబిల్ని వెర్బల్ ప్లీనరీ ఇన్స్పిరేషన్ అని నమ్ముతారు. వెర్బల్ ఇన్స్పిరేషన్ అంటే ప్రతి పదం ప్రతి మాట దైవ ప్రేరితమే. తొలి ప్రతి ఆటోగ్రాఫ్స్ అంటే పౌలు రాసింది, డైరెక్ట్ గా పౌలు రాసింది, పేతురు రాసింది, అది అనమాట. ప్రతి మాట కూడా దైవ ప్రేరితమే. సో దేవుని మాటలు మన వద్దకు ఎలా వచ్చాయి? ముందుగా దేవుని యొక్క తలంపు, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్నది దేవుని దగ్గర నుంచి మానవ గ్రంథకర్త దగ్గరకు వచ్చింది. అంటే యెషయా, మోషే, పౌలు, పేతురు, యాకోబు వీళ్ళు. సో ఈ ప్రాసెస్ ఉంది, ఫ్రమ్ గాడ్ టు ఆథర్స్ ఈజ్ కాల్డ్ రెవల్యూషన్. మానవ గ్రంథకర్తలు మొదటి లేఖనాలు రాశారు, అంటే పౌలు రాసిన మొదటిది. తర్వాత వాటిని కాపీలు చేశారు. పేతురు రాశాడు, దానికి కాపీలు చేశారు. యెషయా రాశాడు, దానికి కాపీలు రాసుకున్నారు. సో మొదటి లేఖనాలు అంటే మానవ గ్రంథకర్తల నుంచి మొదటి లేఖనాలు రాయబడిన ఈ ప్రాసెస్ని ఇన్స్పిరేషన్ అంటాం. దైవావేశము లేదా ప్రేరణ లేదా దైవావేశము, ప్రత్యక్షత. దాని తర్వాత ఈ 66 పుస్తకాలను సమకూర్చారు.
సో ఈ 66 పుస్తకాలు ప్రస్తుత ఎబ్రీ గ్రీక్ బైబిల్ ప్రతులు ఈ వచ్చిన మెథడ్ ని టెక్స్చువల్ క్రిటిసిజం అంటారు. అంటే ఎన్నో తవ్వకాల్లో ఎన్నో దొరికాయి. దొరికినప్పుడు అవి ఈ 66 పుస్తకాలు అందులో ఉన్నాయా లేదా అని చేసే పరీక్ష, ఆ సైంటిఫిక్ మెథడ్ ని టెక్స్చువల్ క్రిటిసిజం అంటారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఈ ప్రస్తుతం ఉన్న హెబ్రీ గ్రీక్ బైబిల్ నుంచి మన చేతిలోనికి వచ్చిన బైబిల్, అది ట్రాన్స్లేషన్. తెలుగు బైబిల్, కింగ్ జేమ్స్ వర్షన్, ఎన్ఐవి, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్, తమిళ్ బైబిల్, ఉర్దూ బైబిల్, ఇవి అనువాదాలు. ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్ అంటే ఇప్పుడు బైబిల్ని వ్యాఖ్యానిస్తారు. అది బైబిల్ మనతో మాట్లాడు. సో ఐఎమ్ ప్రీచింగ్, నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ ఇంటర్ప్రిటింగ్ ద స్క్రిప్చర్. బైబిల్ని నేను మీకు వ్యాఖ్యానించి చెప్తున్నాను. అప్పుడు ఇదేమో మనిషి చేస్తున్నాడు, వెలిగించబడుట, ఇల్యూమినేషన్ అనే పని పరిశుద్ధాత్మ చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ దిస్ ఈజ్ ఇల్యూమినేషన్. నేను వ్యాఖ్యానిస్తున్నాను, పాస్టర్ వ్యాఖ్యానిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఆ వాక్యాన్ని మన మనసులను వెలిగించడానికి ఉపయోగిస్తాడు. అప్పుడు అప్లికేషన్, మన జీవితాల్లో మార్పు. ఎప్పుడైతే ఈ బైబిల్ని మనం అప్లై చేసుకుంటాడో మన జీవితంలో మార్పు వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవునికి మహిమకు దొరుకుతుంది. దాన్ని మనము మన జీవితం ద్వారా ఇతరులకు ఉపదేశిస్తాము. సో ఇదండి ప్రాసెస్. దిస్ ప్రాసెస్, బైబిల్ని, దేవుని మాటలు మన మధ్యకు వచ్చిన ప్రాసెస్ అంతా ఇది. హోప్ యు అండర్స్టాండ్. ఎనీ క్వశ్చన్స్?